గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ వాటిల్లోకి చర్చ పెట్టి ఆ తర్వాత అసలైన మీ కవిత్వ చర్చలోకి వెళ్ళాలి. చాలా సారవంతమైన సినిమాదే గంట మాట్లాడితే కవిత్వంది 2 గంటలు మాట్లాడాలి. కాబట్టి నాకు చాలా పాటలు ఉన్నాయి ప్రైవేట్. అమరావతి పాట కూడా ఇందాక అనుకున్న గోదావరి ఎలాగైతే సకల తీర్థాలు క్షేత్రాలను కలుపుతూ వచ్చిందో, అమరావతి పాటలో ఆంధ్ర తీర్థాలు క్షేత్రాలు అన్నీ కనపడుతున్నాయి. గొప్పగా క్షాత్రం కూడా కనపడుతుంది. అది ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ పాట? 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాయబడ్డ పాట. నీకు తెలుసు అది. అవునవును. ఇక నేను రాసిన తొలిగా వినిపించిన వాళ్ళలో నువ్వు ఒకటి. అయితే అది అక్కడ ఓల్గా ఆర్చరీ అకాడమీ అని ఒకటి ఉంది. సత్యం అంటారు ఆయన్ను. సత్యం గారు అంటే ఆయన కళ్ళు సరిగా కనిపిస్తూ, వాళ్ళ పాప చిన్నప్పుడే ఆమె జాతీయ స్థాయిలో ఆడినటువంటి అమ్మాయి. వాళ్ళ కొడుకు ఆర్చరీలోనే ఉన్నాడు. ఆ కొడుకు చనిపోయినాడు. తర్వాత కూతురు, చిన్న కూతురు. ఆయన నాకు బాగా పరిచయం. అంటే ఆయన పార్టీ మనిషి, నానా సంబంధించిన పార్టీ మనిషి. అయితే ఏదో ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఆ చర్చ ఆయన చేసినాడు. అశోక్ తేజ గారు, మేము 2 వేరైపోయినాయి, వేరు కావద్దు అనుకున్నాము, వేరైపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన గీతం కావాలి. నేను సార్ మరి నేను పర్లేదా, మరి ఇక్కడ మరి మహారచయితులు ఉన్నారు, అప్పుడు సిరివెన్నెలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, జొన్నవిత్తులు గారు ఉన్నారు కదా అంటే, లేదు నాకు అది నీ పెన్ నుండి కావాలని నాకు ఇష్టం ఉంది, నీకు అనేక పాటలు విన్నానని చెప్పినాడు ఆయన. అప్పుడు నాకు బాధ్యత పెరిగింది మధు. అంటే నా ప్రాంతం గురించి నేను భయంకరంగా రాయగలను నేను. కానీ ఆంధ్ర గురించి రాసినప్పుడు చాలా ప్రియంకరంగా రాయాలి. దానికి చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. ఆయన తోడ్పడినాడు. నేను విపరీతంగా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను నా గురించి చెప్పట్లా, నీ గురించి చెప్తున్నా. ఇప్పుడు నీ గురించి చెప్పినప్పుడు నేను ఒక్క వెంట్రుకలో 1000 మంతం తప్పడడుగు వేసినా కూడా నువ్వు పట్టుకొని అసలు అది పాటని తీసిపారేయమంటావు కదా. నేను ఏదన్నా ఔచిత్యం లోపంగా అసత్యాలు రాస్తే అక్కడ నేను తీసుకుని దాన్ని ఒక ప్రార్థనా గీతంగా రాయడం జరిగింది. అది చాలా, అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. చాలామంది ఆంధ్రాలో నాకున్న మిత్రులు, రసజ్ఞులు, మాకు ఈ విషయం తెలియదు అశోక్, తేజ గారు మాకు ఈ విషయం తెలియదు, ఇది మాదే కదా అనడం ఆశ్చర్యం వేసింది అనమాట. అయ్యా అది మీదే, ఇది మీదే. డొక్కా సీతమ్మ గురించి మేము మర్చిపోయినాం సార్. అయ్యా డొక్కా సీతమ్మ గారి గురించి ఈ కథ ఉంది. అమ్మ దేవుని దగ్గర పోయి అంతర్యామికి పోయేటువంటి ప్రయాణం ఆపుకొని, అయ్యో బిడ్డలు ఇంక కొద్దిసేపు అయితే డొక్కా సీతమ్మ ఇంటికి పోతాం, ఊరికి పోతాం, బిడ్డ ఆకలి ఆపుకోండి అని అంటే అంతర్యామి దగ్గరికి పోవాల్సినటువంటి బండిని వెనక్కి మళ్ళించి మళ్ళీ బిడ్డలకు అన్నం పెట్టింది ఆమె. దేవుడి కన్నా అభ్యాగతలకు ఆకలి తీర్చడం గొప్ప సేవ అనుకుంది కదా. ఇవన్నీ నేను ఎట్లా మర్చిపోతానండి. ఒక్కోడి శ్రీరామమూర్తిన్నారు, వీళ్ళందరూ ఆదిభట్లు గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అది రాయకపోతే న్యాయం కాదు కదా. ఏమవుతుందండి, నేను ఒకటే చెప్పాను ఆ సత్యం గారి, సార్ ఇది నన్ను 2 చరణాలు ఒక పల్లవి రాయమంటే మీకు నమస్కారం చేస్తాను, మీరు తీసుకెళ్ళిపోండి, ఎవరితో రాయించుకో. నేను రాస్తే ఇట్లా రాస్తా, 13 నిమిషాలు రాసుకో, 15 నిమిషాలు రాసుకోమన్నాడు ఆయన. నిజంగా అటు ఇటు చేసి దాన్ని చేస్తే 13 నిమిషాలు అట్లాగే వచ్చింది. 13 నిమిషాలు వచ్చింది. దానికి అద్భుతమైనటువంటి చిత్రీకరణ చేసినారు వాళ్ళు. అది మనకు సంబంధం లేదు, చాలా బాగా చేసినారు. అందులో మీకు ఎన్టీ రామారావు కనిపిస్తాడు, మీకు ఏది కనిపించదు. అందులో కనపడనిదే ఉండదు, వినపడనిదే ఉండదు. అది మీరు విజయవాడ పక్కన ఉన్నటువంటి అది ఉంది చూడు, మన అరసవల్లి కాదు, బుద్ధుడు పడుకొని ఉంటాడు చూడండి, అది పడుకొని ఉన్నటువంటి చిత్రం. ఏ ప్రాంతం? అమరావతి. ఆ గుహలో పడుకున్నటువంటి ఒక విగ్రహం ఉంటుంది చూడు. అవన్నీ కొన్ని చూశాను మధు. కొన్ని రాయడానికి ముందు చేస్తున్న హోంవర్క్లో భాగంగా అవకాశం ఉన్న వాటినల్లా చూశాను. కడప దర్గా గురించి రాశానయ్యా, అది నాకు తెలియని విషయమే కదా, బట్ ఒక ఇంపార్టెన్స్ ఉందా? ఏంటది? రెహమాన్కు అవార్డు వచ్చినప్పుడల్లా పోయి ఆయన దర్శించుకుంటాడంటే ఎవరి నమ్మకాలు వాళ్ళని, ఎవరి విశ్వాసం వాళ్ళది, మనం కాదనడానికి. దాన్ని మరుగుపరిస్తే అది కడప చరిత్ర పోతుందా?
కడప జరగబోయే అయిపోతుందా? కాదు కదా. అలా అన్నిని తీసుకుని నేను అసలు నోట్సే ఒక 300 పేజీల నోట్స్ రాసుకున్నాను. పరీక్షకు తయారైనట్టు 300 పేజీలు నోట్స్ రాసుకున్నాను. కొన్ని చూసి వచ్చాను. కడప దర్గాకి వెళ్ళాను. నీకెందుకు, దర్గాకి వెళ్ళాను. ఇలా చూసి ఒక ఆర్డర్ వేసుకుని నేను రాసినటువంటి పోతే ఆటల్లో ప్రసిద్ధి అయిన వాళ్ళు. ఇవాళ ఆమె ఎవరు బాగా పేరు వచ్చింది, హంపియా, కోనేరు హంపి గారి. హంపిని మనం అప్పుడు ఆమె మామూలు 20 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఆమె 2014 లోపల అప్పుడప్పుడే వికసిస్తున్నటువంటి తేజం. ఆ అమ్మాయికి ఎప్పుడో చెప్పేసినాం మనము బ్రహ్మాండంగా అయిపోద్దని. ఆమె ఇప్పుడు ఇవాళ పెద్ద సెలబ్రిటీ కదా, ఆమె విజేత అయి కూర్చుంది కదా. ఇవన్నీ తీసుకున్నాను. అంటే స్పోర్ట్స్ రాయాలి, కళలు రాయాలి, రంగస్థలం రాయాలి, పద్యం ఉండాలి, ప్రాంతాలు ఉండాలి, ప్రాంతాలలో వీర చరిత్ర ఉండాలి, ఆయా పేర్లు ఉండాలి, ఏది వదలరాదు. కానీ దాన్ని కుదించాలి, బిగించాలి బాగా అని. దాన్ని ఏమంటారంటే తపస్సిద్ధి. నాకు అది తపస్సిద్ధి. అమరావతి నాకు తపస్సిద్ధి. అది రాసినప్పుడు చాలామంది తెలంగాణ మిత్రులు నన్ను దూషించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. నేను కవిని చెప్పినాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయేని కానీ ఆలు విడిపోలేదు. తెలంగాణ వేరైనది కానీ తెలుగు భాష వేరవలేదు. అధికారంలో మార్పిడే కానీ మమకారంలో, నుడికారంలో, సహకారంలో మార్పే లేదు. ఇది నా ఉద్దేశం. ప్రాంతీయం కోసం మేము పాటలు రాశాం. తెలంగాణ రావాలని పాటలు రాశాను నేను. అది వేరు. కానీ నువ్వు మిగతా అక్కడ వచ్చేసరికల్లా అట్లా అవుతుంది. అది మనతోటి మొన్నటిదాకా ఉన్నటువంటిది కదా, తెలుగు కదా. అలా ఒక బాధ్యతగా, ఒక చెప్పాలంటే ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరించి రాసినటువంటి ప్రైవేట్ సాంగ్ అది. ఈ ప్రైవేట్ సాంగుల్లోనే చాలా ఉన్నాయి, కానీ మనకు చర్చకు సమయం వల్ల చెట్టునురా చెలిమినిరా, తరువునురా తల్లినిరా, అమ్మనురా అమ్మకురా అది నేను చాలాసార్లు విన్నాను. అక్కడక్కడ గవర్నమెంట్ వేదికల మీద పిల్లలు పాడడం విన్నాను. చాలా చోట్ల అసలు నాకైతే ఇలా చెట్టు అలా నిలబడి ఆ చెట్టు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. స్త్రీ రూపంలో, మాతృస్వరూపంలో మాట్లాడుతున్నట్టుగా రాశారు. అది ఎవరన్నా రాయమంటే రాసిందా, మీకు మీరు రాసిందా? అది మీ వదిన రాయమంటే రాశా. ఒకసారి టీచర్గా ఉన్నప్పుడు దూరదర్శన్లో చెట్లు ప్రగతి మెట్లు ఇంకేదో అట్లా రాస్తున్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నేను అంటే అది మంచిగా ఉంది, అది ఇది బాగుంది, ప్రాస పెట్టితే హృదయం ఎక్కడ ఉంటుంది, అదేదో పొడిపొడిగా అనిపిస్తుంది బా అని అన్నా. అంటే రాసిన ఆయన ఏదో రాసినాడు, మంచిగా రాసిండు, అది చలమని అవుతుంది దేశంలో. ఆయనను బాగా రాయలేదు అనడం కన్నా నువ్వు అంతకన్నా బాగా రాసి చూపెట్టు, రేపు మనకు ఎవరితో పేచి ఉండదు కదా అంది. అది సహేతుకమైనటువంటి వాదం. మీకు ఇంట్లో మంచి వైయాకరణులు, విమర్శకులు, ఛందస్సు తెలిసిన వాళ్ళు అందరు ఉన్నారు. లేదు అన్ని రూపాలు ఒక రూపంలో అయినా ఉంది. అమ్మ నుంచి ఆలి దాకా అలా ఉందన్నమాట. సో అక్కడ పుట్టిన పాట సెంటిమెంట్గా రాయాలి అని రాసినటువంటి పాట. అందులో చచ్చిపోతే తగలేసే నాగరికత మీది, బ్రతుకంటే ఇతరులది అనేటువంటి బాధ్యత నాది, త్యాగం నాది కాదు. అక్కడ త్యాగం అంటే కరెక్ట్ కాదు, బాధ్యత నాది. అమ్మ బాధ్యతగా చేసింది, కానీ రేపు మధుసూదన్ వచ్చి నాకు పట్టు చీరలు పీతాంబరాలు పెడతానని కాదు కదా. మన అమ్మ మన పెంచింది. సేమ్ తల్లి కూడా అంతే కదా. అలా రాసినాడు. ఇప్పుడు నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్లోకి వెళదాం. నా దగ్గర అశోకవనం ఉంది, శ్రమకావ్యం ఉంది, శూద్రగంగా ఉంది, నేలమ్మ ఉంది, నేను అడవిని మాట్లాడుతున్నాను ఉంది. ఇందులో మిగతా పుస్తకాలు సరే, కానీ దీనికైతే నేను సమీక్ష రాశాను చాలా కాలం క్రితం. బ్రహ్మాండంగా రాసిన సమీక్ష రాశాను. నువ్వు రాయమని అడిగాను నేను. రాయాలి నువ్వు, అదొక గొప్ప భాగ్యం. ఈ శ్రమకావ్యం కవిత్వ పుస్తకంగా లేక కవితలుగా ఎందుకు రాయాలనిపించింది మీకు? నేను సినిమాలోకి రాకముందే మీకు ఐడియా ఉంది తమ్మి,
పట పట పచమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే ఉంది. శ్రమ నుంచి సమస్తం ఉద్భవించిందని నమ్ముతాను నేను. అది ఎవరు అవునన్నా కాదన్నా. శ్రమ 2 రకాలు అంటారు. ఒకటి శారీరకం, ఒకటి బౌద్ధికం. భౌతికం, బౌద్ధికం. బౌద్ధికం అంటే గౌతమ బౌద్ధులని బౌద్ధ మతం అని కాదు, బుద్ధికి సంబంధించింది. ఈ శారీరక శ్రమ, ఈ బుద్ధి శ్రమ 2 తోడైతేనే ఈ సమస్త వృద్ధి అనేది నేను గాఢంగా నమ్ముతాను, విశ్వసిస్తాను. ఆ నమ్మకం చిన్నప్పటి నుంచి ఉంది. నాన్న ద్వారా వచ్చిందా, లేకపోతే నేను ఎన్నుకున్న పుస్తకాల ద్వారా వచ్చిందా, నేను అనుసరించిన మార్గాల ద్వారా వచ్చిందా, ఒక మానవీయత వల్ల వచ్చిందా, అదేమన్నా కానీ ఆ నేపథ్యంగా నేను పాటలు రాశాను. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. ఇది రాసినవాడిని. అట్లాగే ఈ జగతి జనించను శ్రమ నుంచి, ఈ ప్రగతి ఫలించను శ్రమ నుంచి అని రాసినవాడిని. శ్రమైక జనతా సిద్ధి అని రాసినవాడిని. ఈ సమస్తమైనటువంటి వృద్ధి శ్రమైక జనతా సిద్ధి అని రాసినవాడిని. ఇవన్నీ నేను అక్కడ పాటల రూపంలో రాసినాను. అపారమైనటువంటి దానికి అప్లాజ్ కూడా తీసుకున్నాను, స్పందన తీసుకున్నాను. నేనేమనుకున్నానంటే, అవును, ఇన్ని కావ్యాలు వచ్చినాయి కదా, ఒక శ్రమ మీద ఒక కవితలతో కూడిన కావ్యం ఎందుకు రాకూడదు? శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది అనే అక్కడ అయింది. బట్ ఏది శ్రమ? శ్రమ సౌందర్యం ఎక్కడుంది? శ్రమ నుంచి ఏమేమి వచ్చినాయి? డప్పెట్ల పుట్టే, చెప్పెట్ల పుట్టే, నిప్పెట్ల పుట్టే అనేదానికి అంటే కొంత కాల్పనికం ఉంది. నేను చూసింది కాదు కదా. నేను కొంచెం సహేతుకంగా, సతార్కికంగా కొన్ని సన్నివేశాలు కల్పించుకున్నాను. మనం చూసింది కాదు. ఇది ఇలా అయ్యుండొచ్చునేమో, అయ్యుండొచ్చునేమో అన్నదాన్ని ఎంత తార్కికంగా నీకు చెబితే అంతగా నమ్ముతావు. ఏదో కుంభకర్ణుని ముక్కులోకి ఏనుగు పోయింది అన్నట్టు రాస్తే నమ్మవు కదా. కాబట్టి నేను ఆ పద్ధతి ఎన్నుకొని దీనికి కష్టపడ్డంత నేను దేనికి కష్టపడలేదయ్యా. అనేక పుస్తకాలు అవి మార్క్సిజానికి సంబంధించింది, అతను డార్విన్కి సంబంధించినవి, రాహుల్ సాంక్రిత్యాన్, ఓల్గాసే గంగాత, అట్లాగే మార్క్సిజము కవిత్వం థామ్సన్ అని ఒక రైటర్ రాస్తాడు. ఇవన్నీ అట్లాగే నరావతారం రాసినాడు నండూరి రామ్మోహన్ రావు. ఇవన్నీ నేను ప్రత్యేకించి పరిశోధన చేశాను. అంటే ఎట్లా అంటే ఒక రీసెర్చ్ చేసినట్టు రాశాను. నేను ఫస్ట్ నోట్స్ తయారు చేసుకుంటాను. నోట్స్కే నాకు టైం పడుతుంది, ఓ 1 ఏడాది 2 ఏళ్ళు. దీనికి ఒక 2-3 సంవత్సరాలు నోట్స్ పెట్టింది. అందులోంచి ఎన్నిక ఏది తీసుకోవాలి, ప్రతిదీ తీసుకోలేము కదా. ఆ ఎన్నికను ఎట్లా అనుసరించాలి, ఆ బిగినింగ్లో ఎత్తుగడ ఎలా ఉండాలి. శ్రమ కిసిసే కమ్ నహి అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? నా శ్రమ, నా యొక్క చూపు ఎలాంటిది? విశ్వరూపాన్ని అర్జునుడి కళ్ళతో వ్యాసుడు చూసినట్టుగా నేను శ్రమను చూస్తున్నాను. అంతే కదా నీకు నచ్చుద్ది. అక్కడ మనం ఆల్తుపాల్తుగా ఏదో అద్దాలు పెట్టుకొని చూడడం కాదు, పై నడక కాదు అని. జయకావ్యమున ధనుంజయుని కన్నులతో రణక్షేత్రమున కురుక్షేత్ర మధ్యమున అని వ్యాసకవి కృష్ణ అర్జునుని యొక్క నేత్రాలతో చూసిన విశ్వరూపం కదా నా శ్రమ విశ్వరూపం అని ఇట్లా రాయండి. ఇలా నీలమ్మ నేపథ్యం ఏమిటన్నా? ఒక నిండు గర్భవతి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే నేను, ఎందుకమ్మా నువ్వు రేపో మాపో ప్రసవం అన్నట్టుంది, ఎందుకు అట్లా ప్రదక్షిణ చేస్తున్నావు అంటే, కడుపులో కూతురైనా కొడుకైనా క్షేమంగా ఉండాలని ఈ దేవునికి మొక్కుకుంటా తిరుగుతున్నాను అన్నది. మనసు కదిలిపోయింది. సరిగ్గా ఆ ప్రాంతంలోనే, ఆ సమయంలోనే నేను గోదావరి ఖని పోతే మిత్రుల ద్వారా నేను లోపలికి వెళ్ళాను. ఇది బొగ్గుగనులోనికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం ఇట్లా వస్తుంటారు కదా. ఏమన్నా ప్రమాదం అయితే ఎట్లా తమ్మి అంటే, ఏముందన్నా అది కూలిపోతే అందులో చిక్కుపోయిన వాళ్ళు ప్రాణాలు అయితే పోతాయి, తర్వాత తీయడం వేరే. అది నన్ను కలిచివేసింది. ఎందుకో నేల గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఈ 2 సన్నివేశాలు గుర్తుకొచ్చేవి.
టీచర్ని కాబట్టి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ 3 కలిపి చూస్తే నాకు ఆ మొదటి చరణం తయారైంది. కడుపులో తిరిగేటి బిడ్డలకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నీలం. అందులో ఒక ఆధ్యాత్మిక భావం ఉంది, ఒక ప్రదక్షిణ ఉంది, అంటే ఒక దైవికమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, శాస్త్రీయమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది సత్యం, కానీ గర్భవతి తిరిగినప్పుడు అది వేరు, మాతృత్వం కనిపిస్తుంది. నాకు నేల మీద కనిపించిన మాతృత్వం ఎంత గొప్పదంటే, ఏ కొడుకు చనిపోయినా గుండెల మీద తగలబెట్టుకునే తల్లి, కడుపులోనే పెట్టుకునే తల్లి ఆకాశంలో ఉన్న దేవుళ్ళకైతే లేదు కదా. ఇగో ఇన్ని ఆలోచనలోంచి పుట్టినటువంటి పాట నేలమ్మ నేలం. అది సినిమాలోకి రాకముందు చాలా కాల కింద రాసినటువంటి పాట. నేను అడవిని మాట్లాడుతున్నాను. ఇందులో సరే కవితలు, దాని సాంద్రత, చాలా చర్చ ఉంది, చాలాసేపు మాట్లాడచ్చు నిజానికి. ఈ పుస్తకం వెనకాల కొన్ని మాటలు ఉన్నాయి, నేను అవి చెప్పాలి కూడా. నేను అడవిని మాట్లాడుతున్నాను, చెట్టు చెట్టుకో ఆధారు కార్డు, అడవి అడవికి ఒక ఆరోగ్యశ్రీ అని మీ చట్టసభలో పెట్టరేంది, సమానత్వ హక్కు కిరాతక మనుషులకుంది, పురాతన వృక్షాలకు సనాతన పక్షులకు లేదా, దేశమంటే మనుషులేనా, దేశమంటే మట్టి కాదా, చెట్టు కాదా, పిట్ట కాదా, జంతు జాలం జలం కాదా, అఖిల సృష్టికి ప్రాణ ముద్ర ప్రకృతి, ప్రకృతికి వేలి ముద్ర అడవి, అడవి నిలువెత్తు సంతకం చెట్టు, ఆసుపత్రుల అవసరం లేని భూగోళం నా చిరకాలపు కల, న్యాయస్థానాలకు పని కల్పించని దృశ్యం నేను ఊహించే సుందర ప్రపంచం, 1000 ఏళ్ళు దాటొచ్చిన మానవ జాతి వెనక్కెళ్లడం కుదరదని ఆ ప్రకృతిని పిలిపించమని అరణ్య గీత సారాంశం బ్రింగ్ ది నేచర్. అడవి తల్లి చరణ చారణ చక్రవర్తి. ఇక్కడ ఈ మాట చెప్పాలనే నేను ఇదంతా చదివా. అడవి తల్లి చరణ చారణ చక్రవర్తి. ఇప్పుడు చెప్పండి దీని నేపథ్యం. మీకు తెలియదు ఏముంది మధు, నువ్వు చదవని పుస్తకం లేదు. జయదేవుని అష్టపదులలో పద్మావతి చరణ చక్రవర్తి అంటారు కదా. అంటే ఇవన్నీ మనకు అవి చదివిన మాధుర స్మృతులు. అది ఎంత గొప్ప మాట అది. నేను ఆ లైన్ మీద బాగా ఇష్టం నాకు ఎప్పుడు. అది అడవి ఈ పుస్తకం రాసినప్పుడు నేను ఇప్పుడు అడవి తల్లి చరణచారణ చక్రవర్తిని, అశోకుని కదా, అశోక చక్రవర్తి అంటారు కదా అని ఆ మాట పెట్టుకోవడం జరిగింది. ఇందులో అంటే మహాకవి శ్రీశ్రీ లాంటి వాళ్ళకే అడుగుజాడ లాంటి గురజాడ, దేశం అంటే మనుషులే అని రాసినాడు ఆయన. ఒక చిన్న ప్రశ్న నేను వేసినాను. వితౌట్ ది నేచర్, వితౌట్ ది ల్యాండ్, వితౌట్ ది ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్, ఫారెస్ట్ అండ్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో మ్యాన్, దెర్ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇవి దేశానికి సంబంధించినవి కావా? ఇవి దేశం కాదా? అది అంత మహానుభావుని అడగాల్సిన పిపీలికం లాంటి వాడిని నేను. ఒక సముద్రం ముందు ఒక గులకరాయిన వాడిని, ఒక ఉన్నత శిఖరం ముందు. కానీ నా నోటికి నుంచి వచ్చిందని నేను ఎందుకు ఆపుకుంటాను? వేసేసాను, పోనీ తిట్లు పడదాం అనుకుని రాసింది. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆధారంగా సెటైర్ వేశా. ఒక అద్భుతమైనటువంటి ఒక సైన్స్ వచ్చిందయ్యా. పెద్ద వృక్షాన్ని తీసుకుపోయి ఇంకొక దగ్గర పెట్టొచ్చు కదా, అది తెలివని కాలంలో కూలగొట్టినారు. సరే, ఇప్పుడేమి రోగం మీకు, ఇప్పుడేమి బాధ? ఇప్పుడు అనేకమైన రోడ్లు యంత్రాలు ఇస్తారు, అలా తీసి డిస్టర్బెన్స్ లేని దగ్గర పెట్టండి, ఒక పల్లెటూరులో పెట్టండి, చెట్లే లేని ఒక పల్లెటూరులో పెట్టండి, మీకు ఆ మార్గానికి అడ్డొస్తే అనేది నా తాపత్రయం, తపన. అందుకోసమని ఆరోగ్యశ్రీ అనే మాట పెట్టాడు. పోతే ఇక శ్రీ శూద్ర గంగ. ఇప్పుడు సామాజికంగా కూడా దీని మీద చాలా చర్చ జరుగుతోంది. బీసీ చైతన్యం, బీసీలకు రావాల్సినంత అవకాశాలు వస్తున్నాయా ఎంత ఈ చర్చ. మీరు శ్రీ శూద్ర గంగ అని పేరు పెట్టడానికి కారణం ముందు చెప్పండి, దీని లోపలి అంశం తర్వాత వెళదాం. బ్రాహ్మణో స్వముఖమాసీత్ బహురాజన్య కృత ఊరు తదస్య ద్వైష్య పద్భ్యాగం శూద్రో ఆజయత ఉంది కదా. ఇది
యజుర్వేదంలో వచ్చినట్టు మాట. కృష్ణ యజుర్వేద పురుష సూక్త మంత్రం అది. బలిచూడామణులందు విష్ణు పదజుల్ పాటించు ధాన్యంపు దిప్పలు చంద్రామృత సాంద్రసేకమున పై మోసులెత్తంగా తత్కలమాంకురపు పంపు మేయి నెల జింకన్ సారె వారించు వారల తోబుట్టువు గంగ పద్మముఖ నిర్యద్భృంగనాదార్భటిన్. ఇది శూద్రజాతికి ఆకాశగంగకు జన్మస్థానం విష్ణువు యొక్క పాదం అని పురాణ ప్రసిద్ధి. ఇక్కడ పట్టుకున్నాను నేను. అట్లాగే దాని యొక్క వివరణ కూడా చెప్పినాను నేను. హరినాంకుడు లేడి కలిగిన వాడు కదా, అందుచేత ఆ చంద్రులను లేడిపిల్ల కాస్త ఇదే అవకాశం అని చాపల్యం చేత వరిమల్కలను తినడానికి ఉద్యమించిందట. అయ్యో నా తోబుట్టువులైన శూద్రుడు, ఇవో ఇక్కడున్నాను, నా తోబుట్టువులైన శూద్రుడు కష్టపడి వేరు వేసుకున్న వరిధాన్యమును కాస్త ఈ చిలిపి లేడిపిల్ల ఫలాహారం చేస్తున్నదని ఆకాశ గంగానది తనలో పెరిగే అసంఖ్యాకములైన పద్మాలలో ఉన్న 9 రుదచేత ఆ లేడిపిల్లను వారిస్తున్నదట. రామరాజభూషణుడు అన్నాడు ఇది. అక్కడ శూద్రగంగను పట్టుకున్నాను. హరిపాదాన పుట్టావంటే గంగమ్మ, శ్రీ హరిపాదాన పుట్టావే, ఆమె హిమగిరిపై అడుగు పెట్టావే, మన శ్రీవేంద్ర గారు వేటూరు గారు రాస్తున్నారు. ఇవి నాకు ఆధారం. శూద్రులు కాళ్ళ నుంచి పుట్టినాడు అనేటువంటి ఒక అది ఇప్పుడు అది అంగీకరించకపోవచ్చు, అంగీకరించవచ్చు, అది ఉందది చతుర్వర్ణం లోపల ఇలా ఉందని. పరమాత్ముని పాదాల పుట్టినటువంటి గంగ పవిత్రురాలైతే వీడెందుకు అపవిత్రుడైనాడు, వీడెందుకు అశుద్ధుడైనాడు అన్న వేదనలోంచి పుట్టినటువంటి, అన్న శోకంలోంచి పుట్టినటువంటి శ్లోకం ఇది. దీన్ని నేను శబ్దం అంటే ఇష్టం నదికి. ఆకాశంలో శబ్దం లే, శబ్దానికి ఇష్టపడి వచ్చింది. పోని అక్కడ సుధలు దాగుతారు. సురలు దాగ మరిగిన ఆ సురలకు నేనెందుకని, సుధలు దాగ మరిగిన ఆ సురలకు నేనెందుకని అంటే నా అవసరం లేదు. స్నానం చేయరు, నీళ్లు తాగరు, చెమట రాదు, కన్నీటి రాదు, విసిపోయారు. నేనెందుకురా ఇక్కడుండి? తన్ను తానే సమాయత్తం చేసుకుని తన వాళ్ళు అక్కడ ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. వాళ్ళకు శబ్దం ఇష్టం, వాళ్ళకు సాగునీరు ఇష్టం, సాగునీరు కావాలి, తాగునీరు కావాలి. అలా రాముడికి యుద్ధంలో విజయయాగం చేయాల్సినప్పుడు ఒక పండితుడు అవసరమై పిలవకున్న రావణ బ్రహ్మ వచ్చి ఆ యజ్ఞాన్ని సక్సెస్ చేయటప్పుడు ఆయన ఎవరు పిలవలే. తెలియనివాడు, గొప్ప హృదయం కలిగిన పండితుడు తన అవసరం ఉంటే తాను వెళుతాడు, దాచుకోడు. గంగను నేను అలా చేశా. నా అవసరం ఉంది అక్కడ. నాకు భగీరథుడు ఎవరు? అయినా భగీరథుడు చచ్చిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలకు మోక్షం కలిగించడం అనే ఒకానొక కారణమా నేను ఇంత కష్టపడి రావడము? ఎస్, నేను వస్తే భూమి బద్దలైపోద్ది కాబట్టి శంకరుని సహాయం తీసుకున్నాను. శంకరుని సహాయం కూడా ఎందుకు తీసుకున్నానో చెప్తాను. అక్కడ శంకరుని లోపల మొత్తం బహుజనులను మొత్తం నేను తీసుకొచ్చి చూపించాను. కైలాస దేవుడు కాలికి చెప్పులు లేని కైలాస దళితుడు అని చెప్పాను. ఎవరు? శంకరుణ్ణి. నాకు అనుకూలంగా నేను మలుచుకున్నాను. ఆయనకు చెప్పులు లేవు, నేను మలుచుకున్నాను. అట్లా పాములు తినేటువంటి నెమలి రెండును ఒకే దగ్గర చూపించినాను. ఇంతకన్నా సోషలిస్ట్ వ్యవస్థ ఉంటుంది నా ఉద్దేశంలో. సమసమాజం అంటే నేను కైలాసంలో చూపించినాను. అక్కడ నేను ఆధ్యాత్మికత వ్యతిరేకిని కాదు. ఎలక ఉంది, పాము ఉంది. ఎలుక మీసాలు దువ్వుతాంది, ఏమి నాకు ఇక్కడ స్వేచ్ఛగా ఉంది అంటే బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించడం అనేది లేదు అక్కడ. దట్స్ వై ఐ చూజన్ శివ టు హెల్ప్ మీ అన్నదాన్ని తీసుకుని ఒక కొత్త విషయాన్ని తీసుకుని, శబ్దాలు ఎక్కడున్నాయి? చేతివృత్తుల వారి దగ్గరనే శబ్దం ఉంది. ఆ శబ్దాలంటే నాకు ఇష్టం. పోతే మాలలు ఉరువని నృత్యం చేస్తారు తమ్మి, కడప వైపే, కడప అనంతపురం వైపే. ఆ నృత్యం పేరు, మాలలు చేసే నృత్యం పేరే ఉరుము. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి సౌండ్స్ తోటి చేస్తారు ఆ నృత్యం. అది బృందగానం. అది ఉరుము అంటే నాకు ఇష్టం. గంగ అంటుంది ఉరుము ఎక్కడుంది అంటే ఇక్కడుంది, అక్కడ లేదు. ఇలా నేను ఒక్కొక్క వృత్తిని తీసుకొని అస్తిత్వ కావ్యం అనుకోవచ్చు. పోతే ఇది నేను రాసి 2 ఏళ్ళు అయిపోయింది.
ఇవాళ మీరు ఎటు చూసినా మీకు ఆ ధ్వని వినపడుతుంది, ఆ చర్చ జరుగుతుంది. సో నేను 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 శూద్రుణ్ణి, నేను ఒప్పుకుంటాను. నేను శూద్రుణ్ణి కానని రాయాలా, నేను శూద్రుడిననే రాశాను ఇక్కడ. శూద్రుడు ఎందుకు ఉన్నత స్థాయికి చేరుకోకూడదు, గంగమ్మ చేరుకుంది కదా అనేదాన్ని పౌరాణికమైనటువంటి స్టోరీని తీసుకొచ్చి ఇంకొక వైపు మలిచేటువంటి ఒక కృతి. అశోకవనం ఒకటి. పునర్వ్యాఖ్యాన కవిత్వం. పునర్వ్యాఖ్యానంలో ఏంటి ఆంతర్యం? ఒక పాత్ర అంటే ఇది నేను మొదలుపెట్టలా, త్రిపురనేని రామస్వామి చౌదరి రాసు సూతపురాణం రాసినాడు. నాకు ఇలా ఆనందకరమైన విషయం ఏంటంటే, నేను నీకు వివరించాల్సిన అవసరం లేదు. నన్ను ప్రశ్నించేవాడికి అప్పుడు సూతపురాణం సూత ఏం సార్ అన్నాను అనుకో, ఇప్పుడు నేను మొత్తం ఇంటర్వ్యూ పక్కన పెట్టేసేసి ఆయన గురించి మొత్తం చెప్పుకుంటా. నాకు కర్మ లేదు ఇవాళ. కాబట్టి నా ఎదురుగా ఇంకా మనకు ఈ కెమెరాలు ఈ పరిమితి లేకపోతే ఇంకా స్వేచ్ఛగా మాట్లాడుకునే వాళ్ళం. ముఖే సరస్వతిలా ఉంది నాకు ఈరోజు ఇంటర్వ్యూ. ఒక యాంకర్ వచ్చి మాట్లాడినట్టుగా లేదు, ఒక కవితో మాట్లాడుతున్నాడు, ఒక రచయిత ఒక విమర్శకుడితో మాట్లాడుతున్నాడు. మీ అభిమానం ఇలా భావించుకొని నేను అనుకుంటున్నాను. త్రిపురనేని రామస్వామి చౌదరి రాసినాడు. ఆమె ఎవరు, రంగనాయకమ్మ రాసింది. అలాగే మృణాళి గారు రాసినారు, ఓల్గా గారు రాసినారు, ఒక పునర్వ్యాఖ్యానం చేసినారు. కైకను కావచ్చు లేదా శూర్పణఖను కావచ్చు, మీకు అవన్నీ తెలిసిన విషయం. నేను నా పద్ధతిలో పునర్వ్యాఖ్యానం చేశాను. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ ఉంది, కాదనడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాటకని తీసుకుందాం. నువ్వెందుకయ్యా నన్ను చంపుతున్నావు? విశ్వామిత్రుడు, మీరు యజ్ఞాలని డిస్టర్బ్ చేస్తున్నారు. యజ్ఞాన్ని ఎందుకు రామా? వర్షాల కోసం. వర్షాలు ఎందుకు రామా? పాడి పంటల కోసం, నవధాన్యాల కోసం. వస్తాయో రాయో తెలియనటువంటి నవధాన్యాలు వర్షాల కోసము ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్న నవధాన్యాలను తీసుకొచ్చి యజ్ఞంలో వస్తున్నావు కదా, అది కరెక్ట్ కాదు అని నేను అడిగినందుకు నన్ను చంపమంటున్నాడు. దీని ప్రశ్నకు జవాబు చెప్పు. నేనే 7 తాటి చెట్టు అంత ఎత్తున్న నేనే నీ మోకాళ్ళ దాకా వంగి నా ఖడ్గం నీకు ఇస్తాను, నరికేనాను. ఈ ప్రశ్న నేను తాటకతో వేయించాను. శూర్పణఖతో నేను అడవి అమ్మాయిని, నాకు బిడియం ఉండదు, నీ కలరు నా కలర్ ఒకటే, వేఆర్ బ్లాక్స్, ఐ లవ్ యూ అనేదాన్ని నాగరికత కన్యనో రాసకన్యనో అయితే దాచుకుని లోపల పెట్టుకుంటాను. కాదు, నేను ఓపెన్గా అడుగుతున్నాను. నువ్వు ఏకపత్ని వ్రతం అంటున్నావు. ఏకపత్ని వ్రతం అనేది నీతోనే స్టార్ట్ అవుతుంది తప్ప నీ వంశంలో లేదు. మీ నాన్నకు 3 భార్యలు, వాళ్ళు 7 అడుగుల నడక భార్యలు, 300 మంది పడక భార్యలు ఉన్నారు, 300 ముగ్గురు మీ నాన్నకి. నువ్వు ఏకపత్ని వ్రతం ఆచరిస్తా అంటే ఎట్లా? అది ఆధారం చేసుకుని నేను వచ్చాను. వాళ్ళ ఫాదర్కి 3 భార్యలు ఉన్నారు, నేను సెకండ్ భార్యగా స్వీకరిస్తాను, నాకు ఆయన నచ్చినాడు అన్న. ఇలాంటి ఇతిహాసపు అట్టడుగున కనిపించని ప్రశ్నలు ఉన్నాయి కదా. ఇలా రేణుకతో అడిగించినాను. మీ నాన్న నేనేదోరో ఇంటి ముందర నుంచి ఒక రథం మీద పోతున్న నేను చూసినానని చూసి చూసుకుంటే చిత్తభ్రమకు లోనైందేనని తాను చిత్రభ్రమకు లోనై నన్ను చంపమనగా నువ్వు చంపేస్తావా? ఒక్క మాట అడగవా? ఎందుకమ్మా అని అడగవా? నీ యొక్క తార్కిక జ్ఞానాన్ని నీ మెదడుని ఉపయోగించవా? చంద్రమతిని వేలం వేస్తున్నప్పుడు 11 ఏళ్ల కొడుకు భర్త ఉండంగా వాడు వేలం వేస్తూ ఒక్కొక్క అంగాంగాన్ని వేలం వేస్తుంటే ఎంత గిల్టీగా ఫీల్ అయి ఉంటుంది ఈ అమ్మ. అది రాయరే. సత్యం కోసం చంద్రమతిని త్యాగం చేసినాడని అంటారు తప్ప ఒక స్త్రీగా ఎంత కుంచుకుపోయి ఉంటుంది. ఆ కుంచుకుపోయిన దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రశ్నతో ఆలోచించమని చెప్పిన. ఇది పునర్వ్యాఖ్య. అది ఎక్కడి దాకా వచ్చింది? పూలందేవి దాకా వచ్చింది, రేణుక నుంచి. అందులో నక్సల్బరి కూడా ఉంది, మీరు మొత్తం గమనించండి. నక్సల్బరి ఉంది, సల్వాజుడం ఉంది, ఇంద్రవల్లి ఉంది, శంభుకుడు ఉన్నాడు, బర్బరీకుడు ఉన్నాడు,
హైమండార్ఫ్ ఉన్నాడు, చరకుడు ఉన్నాడు, సుశ్రుతుడు ఉన్నాడు, వీళ్ళందరి గురించి. అయితే లింక్ విత్ ఫారెస్ట్, అశోక వనం అని ఎందుకు పెట్టినానంటే వనంతో అనుసంధానం చేయబడిన వాళ్ళ మీద అశోకవనం ఈ మధ్యన వచ్చిన ఇంకా అది ఆవిష్కృత కాలం అది కావ్యం. ఇక మన చర్చలో 4వ భాగానికి వద్దాం. సుద్దాల ఫౌండేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఫౌండేషన్ కార్యక్రమాలు నేను చూస్తున్నా, అద్భుతంగా సాహిత్యంలో వాళ్లకు మీరు ప్రతి ఏటా అవార్డులు ఇస్తున్నారు, చాలా బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. 15 ఏళ్ళుగా నిరంతరాయంగా జరుగుతుంది. అసలు ఫౌండేషన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది ఒక బాధలోంచి వచ్చినటువంటి ఆలోచన తమ్మి. మీకు నాన్న గురించి మనం నాన్న పర్వంలో చెప్పుకున్నప్పుడు మీకు అన్ని చెప్పినాను, నాన్న కృషి చెప్పినాను. నాకు మిగతా వాళ్ళ మీద నాకు చిన్నచూపు కానీ లేకపోతే అగౌరవం కానీ లేదు. కానీ ఎవరైతే ఆ రంగంలో ముఖ్యంగా జానపదం అనేది తీసుకుంటున్నాం మనం ఇవాళ, అది గూడంజన్న కావచ్చు, గొరట వెంకన్న కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఒక మిట్టపల్లి సురేంద్రుడు కావచ్చు, ఎందరూ ఉన్నారు, అందరి పేర్లు చెప్పడానికి నేను వెనక ముందు అవుతున్నాను. ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళి ఒక బిరుదురాజు రామరాజు గారు జానపద వాంగ్మయం కోసం కొన్ని వేల మైళ్ళు నడిచినట్టు ప్రజల్లోకి వెళ్ళి ఎంత కష్టపడితే ఆ రూపానికి ఒక రూపకల్పన జరిగి ఉంటుంది కదా. నాన్నను ఆయా పార్టీలు మర్చిపోయినాయి, నేను చాలా ఓపెన్గా చెప్తున్నా, పార్టీలు మర్చిపోయినాయి, చరిత్రకారులు మర్చిపోయినారు, వర్తమాన పరిపాలకులు మర్చిపోయినారు నాన్న తర్వాత వచ్చిన. కాకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్గా నాన్నకు పెన్షన్ వచ్చింది బతుకున్నప్పుడు, అమ్మకు కూడా వచ్చింది, అది వేరు. కానీ ఆయన యొక్క మూలాలను వెతికి తీసుకురావాలి అనేది ఒక ఆలోచన. ఇంకొక స్వార్థం ఏంటంటే నాకన్నా ఎక్కువగా నాన్నను ప్రజల నాలుకల మీద ఇప్పటికి కూడా బతికించుకోవాలి. రాజు కవి నివసించు జనుల నాలుకల యందు అంటారు కదా. మీలాంటి వాళ్ళ ముందు అయ్యో హనుమంతు ఇట్లనా అని అనిపిస్తుంది. మీకు తెలిస్తే ఒకటి రాదు తెలుసు. నాన్న పేరు మీద ఆయా రంగంలో పనిచేసినటువంటి వాళ్ళకి నేను 13 మందికి నేను అవార్డు ఇచ్చిన. పోయినసారి నాగయ్య గారికి ఇచ్చినాము, ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చినాం. ఎక్కడి నుంచి బి నరసింహరావు గారి నుంచి మొదలుపెట్టేసి ఇప్పుడు మొన్న ప్రణాళిక మార్చినాను, అమ్మను ముందు పెట్టాను. సుద్దాల జానకమ్మ హనుమంతు అవార్డ్స్ ఇప్పటి నుంచి మొన్నటి నుంచి స్టార్ట్ చేసాం. దీనికి మళ్ళీ ప్రణాళిక మార్చినాం. ఒక కవి సాహిత్యం, ఒక జానపదం, ఒక నాట్యం ఎన్నుకొని మొదటి బహుమతి మృణాలిని ఓల్గా గారికి ఇచ్చినాము, రెండవది మధుప్రియకి ఇచ్చినాము, మూడవది నిధి అని ఒక అమ్మాయి చిన్నప్పుడే గిన్నిస్ బుక్ ఎక్కిన అమ్మాయికి ఇచ్చినాం. ఇట్లా అమ్మా నాన్నలని నడుస్తున్న వర్తమానంలో బ్రతికించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కొడుకుగా ఏర్పాటు చేసుకున్నటువంటి, మీరు స్వార్థమే అనండి, సహృదయమే అనండి, లేదా ప్రజా కవిత్వం మీద ఉన్న గౌరవం అనండి, ఏమేనండి, లేదా నాకు ఇవాళ భిక్ష, నాకు భిక్ష, నాకు అన్నం పెడుతున్న భిక్ష కూడా అనండి. అందుకోసం అది పెట్టడం జరిగింది. ఊళ్ళోనేమో అమ్మఒడి అనే ఒక కార్యక్రమం చేస్తాం. ఆ సంవత్సరం పుట్టిన బిడ్డలకి, తల్లులకి ఊరందరి చేత సన్మానం చేపిస్తాం. వాడికి నేను పుట్టినప్పుడు మా అమ్మను ఊరందరూ భేదాలు లేకుండా వచ్చి మా అమ్మకు సన్మానం చేసినారట, ఈ ఊరికి నేనేమన్నా చేయాలి అనే ఆలోచన వాడికి ఏమన్నా వస్తుందేమో అని కొత్తగా ఆలోచించింది. అట్లాగే కోడళ్ళని ఊరు వాళ్ళు స్వాగతం చెప్పడం. కోడలు ఊరికి వస్తుందంటే ఒక కొత్త అమ్మాయి ఆ ఊరికి రావడం అంటే ఆ ఊరి సంస్కృతికి, ఆ ఊరి సదాచారాలకి, ఆ ఊరి సభ్యతలకి, ఆ ఊరి యొక్క చరిత్రకి ఆమె ప్రాతినిధ్యం కాబోతుంది. ఊరందరూ స్వాగతం చెప్పారనుకో, ఒక కొత్తగా ఉంటుంది కదా. ఇట్లా రకరకాల ఆలోచనతో అమ్మ ఒడి అని, బడి అని, గుడి అని, మడి అని, మా ఊళ్ళో 2 ఆలయాలు నేను స్వయంగా ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ చేత ఒక 40 లక్షలు 50 లక్షలు తీసుకుని ఎండోమెంట్ ద్వారా తీసుకుని 2 పురాణం 1200 ఏళ్ళ కింద గుడిని మళ్ళీ తిరిగి ఇవన్నీ ఫౌండేషన్లో భాగంగా చేస్తున్నాను. అది చేయడం సత్యంగా చెప్తున్నా, అమ్మ నాన్న మీద ఉన్న అంకితం, కృతజ్ఞత, రుణం తీర్చుకోవడం ఏమైనా కానీ ఇది నేను చేస్తున్నాను. ధాత్రి ప్రేక్షకులకు, వీక్షకులకు, ధాత్రి నడిపిస్తున్న మా మధుకి ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని ప్రశ్నోత్తరాలు ఇలా ఉండవు, చాలా మామూలుగా ఉండేవన్నీ మీరు చూస్తూనే ఉంటారు. ఇవాళ
ఒకసారి నా జీవితాన్ని ఒకసారి పునర్వ్యాఖ్యానం చేసుకోవడమా, లేదా పునర్విమర్శ చేసుకోవడమా, పునఃసమీక్ష చేసుకోవడము, మూడు జరిగినాయి. కాబట్టి ఇలాంటి ఛానళ్ళ కోసం మేమెదురు చూస్తాం. మేమెదురు చూసిన ఛానల్ మా ఇంటికి వచ్చింది. జానపదంలో ఒక మాట ఉంటుంది, కాలహీనుని పైకి గంగ వచ్చిన రీతి రమ్ము ద్విజనాయక అంటాడు కుచేలుడు. కాలహీనుని వైపు అట్లాగే కౌగులించుకోవడానికి ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి వాడా అని అంటుంటాను అనమాట. అలా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవాళ నేను అలా భావిస్తున్నాను తప్ప ఊరికే మీ ఆత్మీయత. నేను సగటు తెలుగు భాషాభిమాని అంతే తప్ప నాకేమీ ప్రత్యేకమైన అర్హతలు లేవు. నేనేమి పండితుణ్ణి కాదు. మీరు ఆత్మీయంగా నన్ను పిలవడము, ఈ కార్యక్రమానికి మీరు సమయం ఇచ్చారు, చాలా సంతోషం. మీతో సాహిత్య చర్చ చేసిన, సినిమా పాటల గురించి చర్చ చేసిన ఈ 2 గంటలు 3 గంటలు చాలదు. 2 వారాలు 3 వారాలైనా చెయ్యాలి. వీలైనంత వరకు అన్ని అంశాలు కవర్ చేశాం. ఇంకా ఏవైనా ఇందులో మిస్ అయి ఉంటే తర్వాత ఇంకెప్పుడైనా మళ్ళీ చర్చ పెట్టుకుంటాం, మరో రూపంలో మాట్లాడుకుంటాం. నేను మిమ్మల్ని మా స్టూడియోకి ఆహ్వానిస్తే కాదు మీరే మా పాట కుటీరానికి రండి అని పిలిచి మాకు ఆతిథ్యం ఇచ్చారు, దానికి ధన్యవాదాలు. ఇది ఈరోజు ఎపిసోడ్లో సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్య, సినీ గేయ, సామాజిక రచనా ప్రయాణానికి సంబంధించిన చర్చ. మరో ఎపిసోడ్లో మరో విశిష్టమైన అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.